శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, విదేశాల్లో వాళ్ళే కదండి, మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్య భగవాను ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, లేదా మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వివాహం ప్రాబ్లమ్సా, లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్, వధువు యొక్క జాతక మ్యాచింగ్, అది తెలుసుకోవాలన్నా, అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. వివాహాలు, ఉపనయనాలు, అలాగా గృహప్రవేశాలు, ఇలాగ అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఒకవేళ మీరు మా ఆది ఆస్ట్రాలజీ తరపున, నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే, అది ముహూర్తాలు కావాలన్నా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ, మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి. నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా, CMA చేశాను, అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. ఆ పక్క పెడితే నాకు కొద్దో గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మీకు కావాలనుకుంటే, ముహూర్తాలు పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, సైలెంట్లో ఉంటుంది. మీరు మీ కింద నెంబర్కి ఫోన్ చేసినా అయితే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి. రాస్తే నేను తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను. మీకు ఏం కావాలో కూడా అడుగుతాను. సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతుందండి. అంటే సూర్యభగవానుడు యొక్క పవర్ ఎలా ఉంటుంది, జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ సూర్యభగవానుడు అంటే మకర రాశిలోకి 14వ తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. 12వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన. సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. మీనరాశి గురించి తెలుసుకుందామండి. మీనరాశి వారికి సూర్య భగవానుడు 11వ స్థానంలోకి వస్తున్నాడు. ఎంత అదృష్టం అండి! 11వ భావంలో 3, 6, 11 స్థానంలోనే యోగిస్తాడు అనుకుంటాం కదా. 11వ భావంలో సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశం అంటే 14 జనవరి 2025 సంవత్సరంలో మకర సంక్రమణము అంటాం. మకర రాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రమణము అంటాం. అంటే దీని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాం. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే సూర్యభగవానుడు మీకు రావడం వల్ల ఏం ఫలితాలు ఉంటాయి? బహుధనవాన్, అలాగే దృఢచిత్త, విఖ్యాత, శత్రుబాహుళ్యవాన్, దృఢగాత్ర, న్యాయార్జిత ధన. అంటే మీకు రవి 11వ భావంలో ఉండడం వలన చాలా డబ్బులు కలవారుగా ఉంటారు. కష్టపడి సంపాదించిన డబ్బులు మీకు అధికంగా రాగలవు, వస్తాయి. నిశ్చల మనస్సు గలవారుగా ఉంటారు. దృఢచిత్త అంటే ఏంటి? నిశ్చలమైన మనస్సు, చిత్తము అంటే మంచి దృఢమైన చిత్తము కలవారంటే నిశ్చలమైన మనస్సు కలవారుగా ఉంటారు. ప్రసిద్ధుడుగా ఉంటారు. శత్రువు గురించి చెప్పాం కదా. శత్రువులు, విరోధులు ఎక్కువగా గలవారుగా ఉంటారు. మీరు బలమైన శరీరం గలవారుగా ఉంటారు. అంతేకాదండి, న్యాయంగా ధనమార్జించేవారుగాను, తన అన్నలకు మేలు చేసేవారుగా, దృఢగాత్ర, మంచి గాత్రం అండి. అంటే పాటలు పాడేవాళ్ళుగా మీరు బాగా ఉంటారనుకుంటా. ఎక్కువ పాటలు పాడుతుంటారు. అందుకని దృఢగాత్ర అంటే మంచి కంఠం, బాగా స్ట్రాంగ్ అయిన కంఠం ఉంటుంది. అంటే ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువగా పాటలు పాడేవాళ్ళకి, యాంకరింగ్ చేసేవాళ్ళకి ఈ సంవత్సరం ఈ రవి ఉన్నత కాలము 14 జనవరి నుంచి ధనయోగం పట్టబోతుంది. పైగా న్యాయంగా ఆర్జించిన సొమ్ము బాగా ఉంటుంది.
మీ అన్నలకి మేలు చేసేవాడిగా సూర్యభగవాను ఉంటారు. వ్యాపారాభివృద్ధి, వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా కూడా ఆ వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా బంగారం, వెండి, వస్త్రాలు, వెండి స్టేషనరీ, ముఖ్యంగా బంగారము వెండికి ప్రాముఖ్యత ఉందండి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా బంగారం యొక్క వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బంగారం ప్రియంగా మీకు అంటే బంగారం అంటే ఇష్టం కలవారుగా మీరు ఉంటారు. బంగారం కొనుక్కుందాం అనే తత్వంలో మీరు ఉంటారన్నమాట. మీరు చేస్తున్నటువంటి చిన్న ఉద్యోగం అయినా సరే పదవీ బాధ్యతలు చేపడతారు. అంటే మీకు పదవీ బాధ్యతలు అంటే మీకు ఆఫీషియల్ పొజిషన్ ఉండడమో, లేకపోతే మీకు ఉద్యోగాల్లో మంచి ఉద్యోగం రావడమో, హై అఫీషియల్ పొజిషన్లో రావడమో, ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళకి మంచి పొజిషన్లో ఉండడం జరుగుతుందండి. అంతేకాకుండా మీ వ్యాపారం ఏ వ్యాపారం చేసినా కూడా ఆ వ్యాపార అభివృద్ధి చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఈ జనవరి నెల మొత్తం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా చాలా బాగుంది. సూర్య భగవానుడు 11వ భావంలో మీకు ఇచ్చినటువంటి అదృష్టాన్ని ఏ రాశికి ఇవ్వడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి మీకు. ముఖ్యంగా మీ రాశి వారికి ఎప్పుడు కూడా సూర్య భగవానుడు ఆరాధన చేసుకోవడం, సూర్య భగవానుడి యొక్క ఆదిత్య హృదయం చేయడము చాలా మంచిది. ముఖ్యంగా 14వ తారీఖున మాత్రము, అంటే ఈ నెల 14 జనవరి, ఈ నెల అంటే జనవరి 14వ తారీఖుని చాలా పవర్ ఉంటుంది. ఎందుకంటే 14వ తారీఖుని సూర్య సంక్రమణము, అంటే రవి చెప్పాను కదా మకర రాశిలోకి వస్తాడు. ఆ రోజు ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. చేసే స్నానాలు, దానాలు విశేషమైన ఫలితాలు వస్తాయి. పుణ్యోలోక ప్రాప్తి ఉంటుంది. సో అంటే ఈ విధంగా ముఖ్యంగా ఆ రోజు పొద్దున్నే తెల్లవారుజామున లేచి అంటే గంగానది స్నానం కానీ, సరయు, యమున, త్రివేణి సంగమంలో అద్భుతంగా లక్షల మంది స్నానం చేస్తుంటారు కదండి. ఆ రోజు పుణ్యప్రదం కదా, 3 నదుల కలయిక కదా అక్కడ. అంటే గంగా, యమున, సరస్వతి నదులు కలయిక. సో అక్కడ చాలా పవర్ ఉంటుందండి, పుణ్యప్రదం. సో ఆ విధంగా స్నానాలు చేసిన తర్వాత సూర్యభగవాన్ ఎదురుగుండా నుంచుని, అభిముఖంగా నుంచుని మనం అర్ఘ్యం సమర్పించాలి 11 సార్లు, అంటే 3 సార్లు, ఎవరిష్టం వాళ్ళది చేయడం వల్ల. అర్ఘ్యం సమర్పించడం అంటే ఎర్రని పుష్పాలతో కానీ, అయితే నీళ్లు దోచులతో పట్టుకుని సూర్యభగవాన్ ఆరాధన అర్ఘ్యం సమర్పించడము, అయితే మనకి సూర్యభగవాన్ మంత్రంతో కానీ, లేకపోతే సూర్యభగవాన్ ఓం సూర్యాయ నమః అని అది కానీ, లేకపోతే గాయత్రి మంత్రంతో కానీ అర్ఘ్యం సమర్పించి, అలాగే మనం ఈ రోజంతా కూడా గాయత్రి మంత్ర జపం చేయాలండి. 108 సార్లు కానీ 11 సార్లు కానీ గాయత్రి మంత్రం చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి. స్థాన మహిమ. అలాగే దానం విశేష ఫలితాలండి. మీకు 6వ ఇంటి వాడు అయ్యాడు అంటే చాలా మంచివాడు అనమాట. 6వ ఇంటి వాడు పవర్. మీ సూర్యభగవాన్ని చాలా మంచివాడు. శత్రువులు లేకుండా చేసేస్తాడు మిమ్మల్ని, ఆరోగ్యవంతులుగా చేస్తాడు. 6వ ఇంటి వాడు మాటల శత్రువులు లేకుండా చేయడం, మేనమామలు బాగుండడం, స్టాంపింగ్ విదేశాలు వెళ్ళి చేయడము, అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండడము, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి బాగా గవర్నమెంట్ ఉద్యోగాల్లో రావడానికి అవకాశాలు ఉండడము, ప్రభుత్వ మూలకంగా ధన సంపాదన ఉండడము, 6వ భావంలో మాటల ఆయన 11వ భావంలో అంటే విశేషమైన ఫలితాలు. అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా 6వ భావం చూస్తాం కాబట్టి పదవులు రావడానికి, మంచి అలంకారంగా ఉండడానికి, అలాగే ఉన్నతంగా రావడానికి మీకు బాగా అవకాశాలు ఉన్నాయండి. 11వ భావంలో నుండి సూర్యభగవానుడు మంచి యోగానే ఇస్తాడు. అందుకే ముఖ్యంగా మీరు సూర్యభగవాను దేవాలయాలు సందర్శించండి. ముఖ్యంగా దానం చెప్తాను కదా, బంగారం దానము, వెండి దానము, వస్త్రదానాలు, అలాగే స్వయం పాక దానాలు, లేకపోతే పళ్ళు అంటే ఫ్రూట్స్, ఏ దానం చిన్న దానం ఇచ్చినా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఈరోజు సూర్యభగవాను యొక్క దేవాలయాలు సందర్శించడం మర్చిపోకండి. సూర్యభగవానుడు కానీ ఏ దేవాలయాలు సందర్శించినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా శుభ్రపరచాలి. శుభ్రపరచడం అంటే గుడిని శుభ్రపరిస్తే వాడికి మంచి లోకాలు ప్రాప్తిస్తాయని, మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మన గురువుగారులు కూడా చెప్తున్నారు. దేవాలయాలు సందర్శన మనం శుభ్రం చేస్తా అంటే ఎవరు మనం షై ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా ఏదో అనుకుంటారని ఏమనకల్లా, మీరు కనుక మనం ఒక్కడితో స్టార్ట్ చేస్తే 10 మంది వస్తారు మన వెనకాల, చేస్తారు, వాళ్ళు కూడా చేస్తారన్నమాట. అంటే ఇలా చెయ్యాలన్నమాట అని మీరు చెప్తుంటారు. దేవాలయ సందర్శన చేయడం వల్ల, శుభ్రం చేయడం వల్ల మంచి జరుగుతుంది, మన పిల్లలకు మంచి జరుగుతుందని నేను సరదా కోసం చెప్పట్లేదు. దేవాలయం మనం శుభ్రం చేయకపోయినా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కానీ మంచి యోగాన్ని కలిగిస్తారు సూర్య భగవానుడు. సో ఈ విధంగా శుభ్రపరచడము చేయడం మంచిదండి. ముఖ్యంగా ఒకవేళ మీకు అవకాశం ఉంటే గోధుమల దానం ఇవ్వండి, బ్రాహ్మణులకు గోధుమ దానము, సూర్యభగవాను దర్శనం చేసుకోండి, చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఇవన్నీ చేసుకోలేమండి. నమస్కార ప్రియుడు సూర్యభగవానుడు, ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యభగవాను నమస్కారం చేసుకుంటే అన్ని రంగాల్లో ముందంజలో ఉంటాం. సో మీకు మీనరాశి వాళ్ళకి ఈ సూర్యభగవానుడు వచ్చినప్పటి నుంచి ఫిబ్రవరి వరకు కూడా మీకు చాలా బాగుంది. సో మీకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యప్రదంగా కష్టపడి సంపాదించిన ధనం వృద్ధి అవుతూ ఉండాలని
ఎప్పుడు కూడా ఎల్లవేళ మీరు తృప్తిగా ఉత్సాహంగా ఉండాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు బాగుంటారు, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, తృప్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా సూర్య భగవాను యొక్క ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని, 12 రాసుల మీద సూర్య భగవాను యొక్క మంచి ఆశీస్సులు, ఆయన యొక్క చల్లని చూపులు ఉండాలని, మన ఎల్లవేళ ఆయన కాపాడాలని, మనందరినీ సూర్యభగవాను కాపాడాలని, ఆయన మనందరినీ కాపాడుతాడని విశ్వాసంతో నేను సెలవు తీసుకుంటున్నాను.